తన తల్లిదండ్రులు తనకు శరీరాన్ని ఇవ్వడం వలన వారిని ప్రత్యక్ష దేవతలు అంటారు. పుట్టిన ప్రతి జీవి తన కన్న తల్లిదండ్రులను నిరంతరం భక్తితో పూజించాలి. సర్వ విద్యల సారం మాతృపూజలోనే ఉందనేది వేదవాక్కు. రోజూ ఉదయం లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసేవారికి పొరపాటును కూడా కష్టం రాదు. ఇక వివాహమయ్యాక పురుషులు తల్లిదండ్రులను గౌరవిస్తూనే భార్యను కూడా దేవతలాగా గౌరవించాలి. భార్యను లక్ష్మీలాగా, తనను విష్ణువులాగా భావించుకొని ఇల్లాలిని పూజించేవాడికి సంపదలు లభిస్తాయని శ్రీమద్ భాగవతం ప్రహ్లాద చరిత్రలో నారదుడు ధర్మరాజుకు చెబుతాడు. ఇక స్త్రీకి వివాహం అయ్యాక భర్త సర్వస్వ దైవం. పెళ్లి అయ్యాక స్త్రీ తల్లిదండ్రులను గౌరవిస్తూనే భగవంతునిగా మాత్రం ఇద్దరినే పూజించాలి. ఒకరు భర్త, రెండోవారు మంత్రదీక్షనిచ్చిన గురువు. ఈ ఇద్దరినీ పూజించే ఉత్తమ స్త్రీని కులాంగన అంటారు. కులాంగన అనగా తల్లిదండ్రుల కట్టుబాటు తప్పక భర్తను సద్గురువును దైవంగా భావించే స్త్రీ. ఇటువంటి మహాత్మురాండ్ర వల్లే భూమి మీద ఇంకా వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని శాస్త్రాలు అంటున్నాయి. ఇటువంటి స్త్రీలను అమ్మవారు అనాలి. అందుకే అమ్మవారిని కులాంగన అని పేరు. ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చే తల్లి అని అర్థం. ఉత్తమ స్త్రీలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే. కులం అనగా క, ఏ, ఈ, లా, హ్రీం, హ, స, క, హ, ఆ, హ్రీం అని ప్రసిద్ధికెక్కిన పంచదశి మహామంత్రం. ఈ మహామంత్రాన్ని సద్గురువులను ఆశ్రయించి మాత్రమే జపించాలి. దీనిలో వర్ణోచ్చారణ, అంగన్యాస, కరన్యాసవాదులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. క అనగానే కంఠం నుండి ఉచ్చరించాలి అని తెలియాలి. ఇటువంటివి గురువులు మాత్రమే వివరించగలరు. అందుకే తొందరపడి చూసి పంచదశిని అనుష్ఠించరాదు. కాబట్టి ఈ మహావిద్యలను రహస్య విద్యలన్నారు. కులాంగన అనగా అతి రహస్యమై గురువుల ద్వారా మాత్రమే స్వీకరించి అనుష్ఠానం చేసి గురుభక్తిని ప్రదర్శించవలసిన మహామంత్ర స్వరూపిణి అని అర్థం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. చెప్పిన మాట వినక చెడు త్రోవలలే నడిచే పిల్లవాళ్లను సరైన దారిలో పెట్టడానికి ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రోజు 108 సార్లు జపించండి. ఈ 41 రోజులు దీక్షాకాలంలో మాంసాహారం, మద్యం నిషేధం. అమ్మవారి పటానికి తెల్ల పూలతో పూజ చేసి ఆవు పాలు నివేదన చేస్తే ఫలితం ఇంకా తొందరగా వస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య ఐకమత్యానికి ఈ మంత్రాన్ని రాత్రులందు 11 సార్లు జపించుకుంటే అనుకూలత లభిస్తుంది. పిల్లలు కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ చీటికి మాటికి వస్తువులను పగలగొడుతుంటే వారి కోసం ప్రతి శుక్రవారం ఉదయం ఈ మంత్రం 108 సార్లు లేక 1008 సార్లు జపించండి. పరపురుష, పరస్త్రీ వ్యామోహాలు తొలగడానికి రాత్రి పడుకోబోయే ముందు 27 సార్లు ఈ మంత్రం జపించుకోండి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కులాంగనాయై నమః. ఓం కులాంగనాయై నమః. ఓం కులాంగనాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.